శివాయ గురవే నమః. 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 సుమంగళి అంటే ఎప్పుడు కూడా ఆవిడ సౌభాగ్యంగా అంటే అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చెడు కార్యములను ఆచరింపకుండా ఉండునట్లుగా చేస్తుంది. దేవత ఋషుల చేత, బ్రహ్మవాదుల చేత, అందరి చేత. కాబట్టి ఆవిడ మంగళ దేవత. మంగళకరములు అంటే శుభములు, శుభములు అంటే ధర్మములు. కాబట్టి చెడు కార్యములు చేయించకుండా ఉంటుంది. ఆవిడ్ని స్మరించాలి కదా, ఆవిడ యందు నమ్మకం ఉండాలి. అప్పుడు ఆవిడ మీకు ఆ శక్తిని ఇస్తుంది. మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం. ఏ పరమశక్తిని స్మరించు మాత్రమున సర్వ మానవ దౌర్భాగ్యములు నశించునో ఆ దేవత సుమంగళి. అది కూడా అయిపోయింది, సుఖకరి కూడా అయింది. కాబట్టి వనిత పుత్ర వస్తు విత్తాదుల వలన, విత్తం అంటే ధనం, కలుగునది సుఖము కాదాల. వీని అనుకూలత వలన గాని నష్టమున గాని కష్టమే కలుగుతుంది. ఒక పదార్థం వలన కలుగు సుఖము దాని అనుభవము తగ్గిన తక్కుచు, హెచ్చిన హెచ్చుచు, నశించిన దుఃఖదాయకమే. సుఖము అంటే పరసహాయ అపేక్ష లేక పొందే సుఖం. ఒకరి వల్ల, ఒక వస్తువు వల్ల అంటే ఒక కారణం వల్ల లభించే సుఖము ఎప్పుడూ నశిస్తుంది. మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా అదే నిజం. ఆ వస్తువు వల్ల ఎప్పుడు ఒకటే ఆనందం ఉండదు కాక ఉండదు. అది ఇందా చెప్పాడు కదా, తగ్గుచూ హెచ్చుచూ నశిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ సుఖము అసలైన సుఖం కాదు. ఎవరికైనా గాఢ నిద్రలో లభించే సుఖమే సమానంగా ఉంటుంది. గాఢ నిద్ర పోయినప్పుడు అందరికీ ఆ ఆనందము ఒకటేలాగుంటుంది. ఆ రాజైనా అంతే, సన్యాసి అయినా అంతే, ఎవరికైనా అంతే. గాఢ నిద్ర ఆ సుఖం అనేది. మిగతా వాటిల్లో వీరి సుఖము వాడి సుఖము అంటే ఆనందం ఒకేలాగా ఎప్పుడు ఉండదు. జాగ్రత్త దశయందు సర్వ ఇంద్రియములు బుద్ధి అందును, బుద్ధి ప్రాణమందును లయించి కేవల ముఖ్య ప్రాణ రూపులై జ్ఞానమాత్రులై పొందు తురీయ స్థితి యందు సుఖమును అధికార యోగ్యతను అనుసరించి ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు. అందుకనే సుఖకరి. అధికార యోగ్యత అంటే మీ యొక్క ఆచరణ అనండి, మీ యొక్క ఉపాసన. ఆచరణ లేనంత మాత్రాన ఉపాసన మానక్కర్లేదు. మీరు ఉపాసన చేస్తే మీకు అర్హతను, యోగ్యతను అనుసరించి ఆవిడ ఆ యోగ్యతను కూడా మీకు ఇస్తుంది. అంటే అశుభమైనవి చెయ్యకుండా మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఆ శక్తి ఆవిడకుంది. కాబట్టి మీ ఉపాసనా బలం అలా ఉండాలి. ఉపాసనా బలం లేనప్పుడు ఆవిడకి ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు. ఎప్పుడైనా అంతే. పని చేస్తే డబ్బులు ఇస్తారు, కానీ పని చేయకుండా డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా. గవర్నమెంట్ ఆఫీసులు వేరు, వేరే ఆఫీసులు, కానీ పని చేయకుండా డబ్బు తీసుకుంటే అది అధర్మమే అవుతుంది. కాబట్టి అధర్మం ఎప్పుడూ నీకు సుఖాన్ని ఇవ్వదు. అమ్మ మీకు ఆ యోగ్యతను కలుగ చేసి కూడా ఇవ్వగలుగుతుంది ఎప్పుడు మీరు అలా చేస్తే. అమ్మ ఇంకా నా వల్ల అవ్వటం లేదు కాబట్టి నన్ను రక్షించని మనసావాచ కర్మణ నిరంతరం గనక ఆవిడని ధ్యానం చేస్తే తప్పకుండా ఆ యోగ్యతని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. సువేషాఢ్య కాబట్టి పరమేశ్వరి కుల శీల ఔదార్యములచే సంపన్నుడా, పరమ సమ్మోహనకరమైన వస్త్రభూషణాది అలంకారములచే ఉంటుంది. కాబట్టి సువేషాఢ్య. ఇక్కడ కులం అంటే మీకు అంటే ఈ కులాలు కాదు, దేవతా సమూహం చే అని అర్థం.
అంటే ఉన్నతమైన భావాలు కలవారిచే మాత్రమే. వారు వేరు, మళ్ళీ అమ్మ వేరు కాదు. ఎలా అయితే మీరు అహం బ్రహ్మాస్మి అనవచ్చు ఆచరణ పెట్టినప్పుడు మాత్రమే. అంటే ఆవిడ చుట్టూ ఉండేవారు అందరూ కూడా ఆవిడని ఆరాధించటమే కాదు, అలాంటి ఉన్నతమైన గుణములు కలవారు అని అర్థం. అది కులం అంటే. అంతే తప్ప ఇప్పుడు మీరు ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఉన్న కులాలు కాదు. ఆవిడకి ఎందుకుందండి, ఏదైనా ఉందా? ఏమీ లేదు. అంటే అక్కడ ఆవిడ ఎవరి చేత ఆవరింపబడి ఉంటుంది. ఆవిడ చుట్టూ ఎవరుంటారు అంటే ఆవిడ లాంటి గుణములు కలిగిన వారే ఉంటారు, వేరే ఎవ్వరూ ఉండరు. అంత ఉన్నతమైన గుణములు, గుణాతీత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. శీలము ఔదార్యములచే. అంటే ఇక్కడ శీలము అనగానే మానవుడికి సంబంధించిన ఏ అర్థము మీరు పరతత్వానికి తీసుకునే వీలు. అలా తీసుకుంటే మహాపాపం. ఎప్పుడు కూడా అలాంటివి తీసుకురారు. కాబట్టి ఇక్కడ శీలము అంటే మామూలుగా అలాగేదో, ఆవిడికి వివక్ష లేదు, స్వార్థం లేదు. వీడు నా భక్తుడు, వీడు కాదు అని అసలు అననే అనరు. మీ స్థాయిని బట్టి, అంటే మీరు ఎలా ఉపాసిస్తున్నారు, ఆ ఉపాసనకు అనుగుణంగా మీ యొక్క ఆచరణ ఉందా లేదా, ఇందాకే చెప్పింది కదా, యోగ్యతను అనుసరించి ఇస్తా. అలాగే చేస్తా. మీరు కూడా ఆఫీసులో మీ యోగ్యతను అనుసరించే ప్రమోషన్. గవర్నమెంట్ ఆఫీసులు ఇంతకుముందు వేరు, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఆటోమేటిక్ గా వాడికి వస్తుంది. అది వేరు, ఇది వేరు కదా. ఇక్కడ యోగ్యతను అనుసరించి. కాబట్టి అలా అది అర్థం. ఔదార్యం అంటే ఇక మీకు తెలియదు ఏం కాదు కదా, అత్యంత ఔదార్యం కలగాలి. సంపన్నురాలు, సమ్మోహనకరమైన వస్త్రభూషణాది అలంకారముల చే. అంటే ఏదో పిచ్చి పిచ్చిగా చూస్తే ఆనందం కలుగుతుంది ఆవిడ యొక్క వస్త్రాధారణ. ఆవిడ ధరించిన ఆ యొక్క భూషణములు ఏవైనా సరే మనకి ఆనందాన్నే కలగజేస్తాయి చూస్తూ ఉంటే. ఇది కూడా మీకు వయసుకు తగ్గ వస్త్రాధారణ వారికి గౌరవాన్ని ఇస్తుంది. నగలు ఉన్నాయి కదా, ఇష్టం వేసుకుంటే ఎలా ఉంటుందండి, తెలియంది ఏం కాదు మీ అందరికి, మీరు చూసిందే అది. అంటే ఒక వస్త్రాధారణ చూసినప్పుడు అవతల వారికి గౌరవ భావమో అంటే వాళ్ళు అందంగా కనపడాలన్న తాపత్రయమే కదా. కాబట్టి అందం కన్నా వేరేది కనపడితే జుగుప్సాకరంగా ఉంటే, కాబట్టి మీ వయసుకు తగ్గట్టుగా ఉండాలి. అంతే తప్ప వయసు ఒకటి మీ వస్త్రధారణ ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? మీకు రెస్పెక్ట్ ఇస్తారండి ఎవరైనా? ఏదైనా అధికారం ఉంటే ఇవ్వచ్చేమో కానీ, లేకపోతే మీకు మీదే. అంటే ఆ సమ్మోహనకరం అంటే వేరే అర్థంగా ఎంతో ఆనందం లభిస్తుంది. అమ్మని చూడగానే నమస్కరించాలన్న కోరిక. అంతేగాని ఆహా అమ్మ ఎంత ఇవేసుకుంది అవేసుకుంది అంటే వాడి బుద్ధి ఎలాగో వేరేడు. కానీ నిజంగా ఒక పెద్దవాళ్ళని చూస్తే ఏమంటారంటే, వాళ్ళు గనక చక్కగా ఆ వయసుకు తగ్గట్టుగా వస్త్రధారణ ఎంత నగలు వేసుకోవాలో అంతే వేసుకుంటే చూడగానే నమస్కరించాలనిపించిందండి అన్న. అంటే కాస్తో కూస్తా వీడిలో ఇది ఉన్నప్పుడు, లేని వాడిని నమస్కారం చేయడం అవన్నీ తర్వాత విషయాలు. కానీ ఒక మనసుకి ఒకరిని చూడగానే నమస్కరించాలని, కానీ అసలు ఒక భావం, ఒక మంచి భావం ఎప్పుడు కలుగుతుందండి? పిల్లలు, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఎలా వస్త్రధారణ, మగ పిల్లలు ఇష్టం అన్నట్టు చేసుకున్నారు అనుకోండి రకరకాలుగా, వాడిని చూసి ఎవరైనా మంచి పిల్లాడని అనగలరా? పిల్లని చూసి కూడా ఏమంటారు వెంటనే, తల్లిదండ్రులు ఎలా వదిలేశారు రోడ్డు మీద అంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు మరి వీళ్ళే సరిగ్గా లేకపోతే పిల్లలకి ఏం చెప్తారు? అందుకని వస్త్రధారణ గురించి నేను చెప్తున్నాను అని అంటే అది మీకే తెలియాలి అసలు. కాబట్టి అమ్మ యొక్క ఆ వస్త్రధారణ గాని, ఆవిడ ధరించే నగలు సందర్భానుసారంగా ఇలా ఉంటాయి. ఆవిడకి ఇబ్బంది కలగదు, చూసిన వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి దిగేసుకున్నారు అంటారు కదా మీరు కూడా. అది సందర్భానుసారంగా ఎలా ధరించాలో అలా ధరిస్తే చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. లేకపోతే ఉన్నాయని వేసుకుని తిరుగుతారులేండి వాళ్ళు అంటారు. ఇక్కడ వాళ్ళ కోసం అని కాదు ఉద్దేశం. అంటే ఒక అభిప్రాయం ఎలా వస్తుందో చెప్తున్నారు. మీకు అది బాగుందా? ఎస్, వస్త్రధారణ కూడా. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆహార విహార శయ్య ఇవన్నీ చెప్పలేదు, ఆయన కూడా చెప్పాడు. ఆహార్యములు అంటే ఈ వస్త్రధారణే, నీ పోస్చర్, ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ చెప్పిందే. ఎందుకు చెప్తాడండి ఇవన్నీ? పనిలేక చెప్తాడా?
మీ వస్త్రధారణను బట్టే అవతల వాళ్ళ చూపులా ఇంకోట అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఎలా చూశాడంటే వాడి బుద్ధి ప్రకారమే వాళ్ళు చూస్తారు. మీ బుద్ధి ఏమైంది అసలు? ఎందుకు అలాగా? దానివల్ల ఏమిటండి పొందేది? ఏమన్నా ఉందా? ఓ వయసు వచ్చాక కూడా అసలు వస్త్రధారణ సరిగ్గా ఉంటే అందంగా కనపడతారా? అలా ఉంటే ఎలా భావం కలుగుతుందండి? వేరే భావమే కలుగుతుంది కదా. పొరపాటునైనా మంచి భావం కలుగుతుందా? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, పెద్దగా అయిపోయారు, అంత వయసు వచ్చినా కూడా ఇంకా ఏమిటది? మీరేమన్నా ఫారిన్ లో వాళ్ళు ఇంకా శుభ్రంగా అవుతుంది కొంతమంది. సరే కొంతమంది ఎక్కడున్నా ఒకటే లాగుంటారు, అది వేరే విషయం. అంటే అది మీకు తెలియాలి వయసుని బట్టి. ఒకరితో చెప్పించుకునే ఆవశ్యకత ఉండరాదు. సువాసిని సుమంగళి నామార్థ వివరణమే ఈ నామం. ప్రపంచమునందలి సకల సువాసనల రూపమున అమ్మే ఉంది. సకల సుప్రదేశముల సుపదార్థముల సత్తారూపమునుండునది సువాసన. ఇక్కడ సువాసిని అనగానే కేవలం భర్తున్న వాళ్ళే అనక్కర్లే, చెప్పాను కదా. అన్ని చక్కగా సు అని పెట్టారు. సు అంటే మంచి. సకల సుప్రదేశముల యందు, సకల పదార్థముల యందు అంటే శుచి శుభ్రతతో చేసిన పదార్థాలు. అందుకని నిన్నటి పదార్థాలు మొన్నటి పదార్థాలు అలాగా ఇలా అలాంటి వాటిల్లో సుప్రదేశం, శుచి శుభ్రంగా ఉన్న ప్రదేశాలు, అక్కడ పాజిటివ్ ఇది ఉండాలి. అందుకనే ఇళ్లలో అరుపులు కేకలు ఇలా రకరకాలుగా ఉన్న ఇళ్లలో అమ్మ ఉండదు కాకుండా. దేవతా శక్తి ఏది ఉండదు. మీరు ఎన్ని పూజలన్నా చేయండి, మీ ఇంట్లో అరుపులు కేకలు ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయాల గురించి చర్చలు ఇవన్నీ కూడా ఏది ఉన్నా సరే గందరగోళంలో ఆవిడ ఉండదు కాక ఉండదు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ వస్తుంది కదా, మీకు తెలుసు అది నెగిటివ్. ఆనందంతో ఉన్న శబ్దాలు వేరు, వేరే శబ్దాలు వేరు. మనసులు సరిగ్గా లేకుండా ఇంట్లో విసుక్కోటాలు, ఈ అరుపులు వాళ్ళ మీద వీళ్ళ మీద, అంటే రకరకాలు. వాళ్ళ పనులు నచ్చక కొన్ని కొన్ని మరి నీ పనులు నచ్చని వాళ్ళు ఏమైందండి? రెండు అరుపులు అవ్వట్లేదు. వాళ్ళకి నచ్చదని మీరు వస్తారు, మీ అరుపులు నచ్చదని వాళ్ళు అరుస్తారు. ఏమవుతుంది తర్వాత? ఇక్కడ ఎక్కడన్నా దేవతది ఉందా? మీరు ఏమన్నా ఉపాసన చేసిన ఫలితం ఉందా? ఉపాసన ఏమిటి? మీరు ఉపాసన చేస్తున్నారు, ఆచరణ వేరేది ఉంది. అప్పుడు ఇంట్లో ప్రశాంతత ఎలా ఉంటుంది? ఏ దేవత ఉండదు, గుర్తుపెట్టుకో. ఏ దేవత ఉండదు. ఇల్లు అలా సుప్రదేశం అన్నారు. మీ మనసులు శుభ్రంగా ఉన్నాయంటే సు ఉంటే అప్పుడు ఆవిడ మీ మనసులో నిర్మలంగా ఉన్న మనసులో కదా ఉంటానండి. మరి ఇంట్లో కూడా నిర్మలత్వం ఉంటే ఆవిడే ఉంటుంది. ఆవిడ ఉంటే జరగంది ఏదన్నా ఉందా? బ్రహ్మం ఉంటే ఇంకేమిటండి, అన్ని బ్రహ్మాండంగానే ఉంటాయి. కాబట్టి మీలో ఉండాలి అంటే కూడా మీరు కూడా అలాగే ఉండాలి కదా, శుచి శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు అందంగా కనపడే అన్న వెళ్తారండి షోలకి? వెళ్ళరు కదా. సుపదార్థములందు సత్తారూపం శక్తిగా ఉంటుంది ఆవిడ. కాబట్టి సువాసిని అంటే చక్కగా ఉండే వాళ్ళ ఎందు ఉంటుంది. సువాసిన్యర్చన ప్రీత, అలాంటి వాళ్ళు అర్చిస్తే ఆవిడకి ఇష్టం. మామూలుగా ఇక్కడ అర్థం సుమంగళులు అని ఉంటుంది మామూలుగా. అయితే పూర్వకాలం శాస్త్ర ప్రకారం ఏంటి అంటే, ఒక భర్త చనిపోయినాక వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చేయించారంటే, ఇవి దేవతా పూజలు అవి చేసినప్పుడు వారిలో కోరికలు కలుగుతాయి, అది వారికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి అలా చెప్పారు. అంతే తప్ప వారిలో అహం బ్రహ్మాస్మి లేకుండా ఎలా ఉంటారు? ఉంటారు. అందులో కూడా అమ్మే ఉంటుంది. కాబట్టి వారికి ఈ పూజలు కాకుండా మానసిక పూజ నిర్దేశించారు. అంతే తప్ప వారు అమ్మవారిని పూజించకూడదని ఎక్కడా చెప్పరు. ఈ కుంకుమతో చేసిన, ఇప్పుడు కుంకుమతో చేస్తే కుంకుమ పెట్టుకోవాలనిపిస్తుంది. కుంకుమ పెట్టుకోవడంలో దోషం లేదు, కుంకుమ ధరించడంలో దోషం లేదు. ఎవరైనా ధరించవచ్చు. కానీ చూసిన వాళ్ళు వేరే అభిప్రాయంతో ఉన్నారని కానీ ఇంకోటని కానీ మీకు ఆ కోరికలు కలగవచ్చు ఏదైనా సరే. అంటే ఏదైతే కూడదో అది కలిగింది అనుకోండి, అప్పుడు జీవితం ఏమవుతుంది? అందువలన శాస్త్రము కొన్ని విధించింది, అంతే తప్ప ఇక్కడ అమ్మవారికి ఇష్టం లేదు అవన్నీ అనలేదు. ఆ కుంకుమ ఏం చేస్తారు? బాహ్య ప్రపంచం ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు ఆ కుంకుమ ఎవరికైనా ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? అంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళైతే తీసుకుంటారు, కానీ వేరే వాళ్ళు తీసుకుంటారా?
మీరు పెట్టుకుంటే డైరెక్ట్ గా మిమ్మల్ని అనవచ్చు, ఇంకోటి చేయొచ్చు. అంటే అనవసరమైన రభసే కదా. అందుకని కొంత శాస్త్రంలో కొన్ని విధించారు. ఎన్నో ఉన్నాయి ఆచరణలో పెట్టుకోవడానికి. కేవలం ఇది ఒక్కటే ఉందా, ఈ పూజ ఒకటేనా? అందుకని పూర్వకాలం అంటే అప్పుడు కూడా ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు, అందరూ కూడా. అలా ఉన్నప్పుడు వీరి యొక్క వేషధారణ అనండి, వీరి కొన్ని విధిగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క క్షేమం. అందుకని రకరకాలుగా కొన్ని పద్ధతులు విధించారు. అంతే తప్ప ఇక్కడ అమ్మవారికి వాళ్ళంటే ఇష్టం లేదు అనడానికి లేదు. వాళ్ళు ఇక సాధన చేసుకోవాలని అర్థం. అంతే తప్ప వారికి ఏదో కష్టం ఉంది, లేకపోతే వాళ్ళు పనికిరాని వాళ్ళు ఎప్పటికీ కాదు. వాళ్ళకి అమ్మ వీటన్నిటి బదులు హాయిగా సాధన చేసుకోరా, మనస్సులో చేసుకో అని చెప్పి. అంతే తప్ప వేరే భావన ఎక్కడ వేదములో ఎప్పుడూ చెప్పబడలేదు. దాన్ని మనం విడిగా అంటే ఏదో మనకు మనం అనుకుని లోపలికి అంటే అలా చేయవలసిన ఆవశ్యకత లేదు. చక్కగా సాధన చేసుకోండి. ఇవన్నీ ఇంత లంపటం లేదు కదా, హాయ్. ఒక పువ్వులు అక్కర్లేదు, ఏది పువ్వు పెట్టకూడదు నేను కూడా ఏం చెప్పలేదు, పువ్వులు పెట్టవచ్చు. ఈ కుంకుమతో అంటే అది అర్థం. అంతే తప్ప ఆవిడని పూజించరాదని చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. ఎప్పుడు కూడా పరమాత్మని మనకి అంటే పరిమితి బుద్ధికి లోపడిన అర్థంతో అర్థం చేసుకోరాదు, ఎప్పుడూ అర్థం చేసుకోరాదు. పూర్వకాలంలో ఉన్న దానిని బట్టి వేదము కొన్ని చెప్పింది, శాస్త్రం కూడా చెప్పింది. కాబట్టి ఆ శాస్త్రంలో అవి కూడా చెప్పారు. అంటే కాలానుగుణంగా జరిగేవి కూడా చెప్పారు, కానీ అవి బయటికి రానివ్వలేదు అంతే. ఎందుకంటే ఎవడి ప్రయోజనం వాడిది. అందువలన ఎవ్వరూ కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. అమ్మ అందరి చేత లేదా చెప్తుందండి వేరేగా వేరే విషయాలు, సుఖకరి శుభకరి ఇవన్నీ ఏమీ చెప్పదండి. ధర్మిణి ధర్మవర్ధిని, ధర్మాన్ని పాటించాలి. అలా అందుకని మనం ఎప్పుడు కూడా అయ్యో నాకు ఇది లేదే అంటే ఎందుకు వచ్చిన గోవాలండి, హాయ్ కాదు మనసులో ఆరాధన చేస్తే దానికి మించింది ఉందా, అది అలా కొన్ని చెప్పారు. వాళ్ళ జీవితం నెగిటివ్ లోకి వెళ్ళిపోకుండా అంటే ఆ అమ్మ దగ్గరే ఇది అవ్వడానికి చెప్పారు. అశోభన అన్నారు కానీ ఆ ప్రీత అని పెట్టినప్పుడు శోభన అనే అనాలి, శోభన అనే తీసుకోవాలి. కాబట్టి బంధుక కుసుమ ప్రఖ్యై సుమంగళి అయి సువేషాఢ్య అయినదొకట శోభన. నిత్యం చక్కగా ఆనందంగా ఉంటుంది, అనంత సౌందర్యవతి, అత్యంత సుమంగళ స్వరూపురాలు, బ్రహ్మానందాన్ని సర్వ శోభనయుతమగు ముక్తిని తన భక్తులకి ప్రసాదిస్తుంది. కాబట్టి శోభనము అంటే బాహ్యంలో కనపడేదేనా, మనసులో ఎంత కుళ్ళు పెట్టుకున్నా బాహ్యంలో ఎంత చేస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉందండి? ఎన్నాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకు తిరుగుతారు, తిరగలరా? ఎప్పుడొకటి. అప్పుడు శోభనం ఎక్కడుందండి? లేనే లేదు. కాబట్టి శోభనయుతమగు ముక్తిని భక్తులకి ప్రసాదిస్తుంది, తన భక్తజనులకు సకల సౌమంగళ్యములను ప్రసాదిస్తుంది. కాబట్టి శోభన. కాబట్టి కేవలం అది ఒక్కటే అని ఎప్పుడూ భావించకండి. ఎందుకంటే ఏమిటి అనేది ఆవిడకే తెలుసు, మనం చెప్పలేము. మామూలుగా శాస్త్రంలో చెప్పిందంటే రుణానుబంధ రూపేణ అంతే. కాబట్టి ఆవిడని ప్రశ్నించేది కానీ ఇవన్నీ చేసే బదులు ఇప్పుడు మనకి సమయం ఇచ్చింది కాబట్టి ఆ సమయాన్ని అమ్మ యొక్క సాధనతో మనము ఇచ్చేసుకోవాలి. శుద్ధ మానస పరమేశ్వరి ఎట్టి రాగాదుల చేతను దూషించబడని నిర్మల మానసము గలది. అట్టి మానసము కలవారి యందు వసిస్తుంది. ఏది వృధాగా మనం ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం, అమ్మ అసలు అలా చెప్పనే చెప్పు. కాబట్టి నీ మనసు స్వచ్ఛంగా ఉంటే నీలోనే ఉంటుంది. మనసు వాంఛలకు పుట్టినిల్లు, కోరికలు నశించిన మానసము శుద్ధమవుతుంది కదా. కోరికలు నశించిన మనసు, ఆ కోరికలు ఉంటే ఎప్పటికీ అది బాగుపడుతుందండి. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. శుభ్రం చేసుకునేవాడు చూడండి, వాడికి ఇంకా వేరే పనే ఉండదు. బోలిగా తుడుచుకొని కడుక్కొని పెట్టుకొని వాడు ఎప్పటికీ బయటకు వస్తాడు, ఎప్పటికీ బయటకు రాడు. కొంతమందికి అతి చాదస్తాం అంటారు, ఎవడు ఇది. కానీ అప్పుడు సాధన ఏం చేస్తారు, కొంతమంది గిన్నెలు తుడుచుకునే అలవాటు కూడా. నాకు నవ్వు వస్తుంది, అవి బోర్లిస్తే అవే ఆడతాయి కదా, మళ్ళీ దాన్ని తుడవటం ఎందుకు, సమయం వృధా కదా. సరే పోనీ ఏదైనా నామస్మరణతో ఆ పనులు చేస్తున్నారంటే సంతోషమే,
కాబట్టి వాంఛలకు పుట్టినిల్లు మనస్సు, కోరికలు నశించిన మానసము శుద్ధం, వాంఛారహితమగు మనస్సు ముఖ్య ప్రాణమున లయించుటచే తురీయ స్థితి కలుగుతుంది. కాబట్టి అమ్మ ఏది కలగ చేసిందో దానికి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఏదో ఉంది, ఇప్పుడు మీకు తెలిసింది పరబ్రహ్మమే ఉన్నది, దానికి సమయాన్ని మీ మనసుని లయం చేసుకో. ఏదైతే మంది కాదో అది ఆవిడ తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చేసింది ఏమీ లేదు, అది జరిగింది. దాని గురించి బాధపడటంలో అంటే బాధ ఉంటుంది, కానీ దానికన్నా ముఖ్యమైనది సాధన. తెలిసింది కాబట్టి, తెలియనప్పుడు ఏదో రకం, కానీ తెలిసిన తర్వాత సాధన ఎందు మనసు లగ్నించదు. ఎందుకు నీకు తెలియబడింది అంటే ఏదో ఉంది, ఎందుకు అమ్మ పిలిచి మరీ నీకు చెప్పింది అంటే అర్థం నువ్వు ఇక్కడ ఇది చేయాలి. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకుంటే అన్ని బానే ఉంటాయి. కాబట్టి వాంఛారహితమైన మనస్సే లయం అవుతుంది. వాంఛలతో ఉన్నవాడికి ఎక్కడండి కుదురుతుందా? ఏం అవ్వదు, మీకు తెలియంది కాదు. తురియాతీత స్థితిలో ఉంటుంది పరమేశ్వరి, సదా అక్కడే ఉంటుంది. కాబట్టి అమ్మ శుద్ధ మానస అంటే ఆవిడ మనస్సు ఎప్పుడు హాయిగానే ఉంటుంది. ఆవిడ మనసులో ఎప్పుడు స్వార్థంగా అని వీడు భక్తుడు కదా, వీడిని ఎందుకు, వీడు నా భక్తుడు కాదు, వీడు పరమ దుర్మార్గుడు, నేను ఎందుకు అసలు ఆవిడ ఆ దృష్టి ఉంటుంది. అలానే వాడిని అనుగ్రహిస్తుందని కాదు, వాడు ఎప్పుడు మారితే అప్పుడు అనుగ్రహిస్తుంది అంతే తప్ప వాడు దుర్మార్గుడు, ఇప్పుడు నన్ను అబ్బా ఇన్ని రోజులు ప్రార్థించలేదు వీడు, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాక నన్ను ప్రార్థిస్తున్నాడు అని అనదు. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా నిన్ను అనుగ్రహిస్తుంది. నీ ప్రార్థన ఎలా ఉందో నీకే తెలియాలి. మనసు శుద్ధంగా ఉందా లేదా చూస్తుంది. బిందు తర్పణ సంతుష్ట, శ్రీచక్రానికి బిందువు మూలం. దేనికైనా ఒక బిందువు లేదే ఒక ఆకారం ఏర్పడదు కదా, బిందువు మూలం. ఇందు పరమేశ్వరి శివ సమైక్య రూపమున ఉంటుంది. సరే, ఈ అర్ఘ్య ప్రధానము ఇవన్నీ కూడా ఉంటాయి శ్రీచక్రార్చనలో, ఇలా ఉంటాయి. కాబట్టి అర్ఘ్యము అనేది కేవలం నీరు కాకుండా గోక్షీరంతో చేస్తే ఆవిడ అంటే గోవులో అని మీరు అందరూ విన్నది, ఇప్పుడు నేను విడిగా అవన్నీ నేను చెప్పక్కర్లేదు. అంటే ఉన్నతమైన వాటితోటే అమ్మ యొక్క అర్చన చెయ్యాలి, అంతేగాని లభించేసింది కదా అని ఏ నీరు అంటే ఆ నీరుతో అభిషేకము అలా చెయ్యరాదు. వాటిల్లో కూడా శుచి శుభ్రత ఉండాలి. ఏ నీరు పట్టుకుంటాము, ఏ నీరుతో చేస్తున్నాము, ఈ పాలు పెరుగు ఇవన్నీ కూడా గోవువే చేయాలి తప్ప ఇప్పుడు ఎవరు వెళ్తారండి షాప్ కి, అవన్నీ ఇంట్లో ఉన్న వాటితో కానిచ్చేది. అంటే నీ బుద్ధిని బట్టే నీ యొక్క అమ్మ యొక్క అనుగ్రహం నీ ప్రాప్తము ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ బిందు తర్పణ సంతుష్ట, శ్రీచక్ర అర్చన చేసేవాళ్ళు అనుకోండి, అమ్మకి మీరు గనక ఆ తర్పణాలు అంటే అర్ఘ్యం కానీ మీరు నైవేద్యాలు కానీ అన్నీ వస్తాయి అందులో. కేవలము అర్ఘ్యం ఒక్కటే కాదు, అమ్మకి మీరు సమర్పించేది ఏదైనా సరే శుచి శుభ్రతగా ఉన్నతమైనవి ఇవ్వాలి. అంతే తప్ప ఎప్పుడో దాచుకున్నవి అవి ఇవన్నీ ఇచ్చేస్తారు అనుకోండి. ఒకవేళ ఈ జీడిపప్పులు లాంటి అలా అనుకోండి, కొన్ని తీసి విడిగా పెట్టండి, ఆ నైవేద్యానికి అవి మాత్రమే వాడండి. అందులోంచి తీసి తింటూ మళ్ళీ అందులోనే అవే నైవేద్యానికి, ఇవన్నీ కూడా కూడని పని. ఎందుకంటే మనం ఇవి చెయ్యగలిగిన పనులే. పరమాత్మకు అనుకుంటూ విడిగా తీసి ఉంచుకోలేరా? ఎవరైనా ఉంచుకోగలుగుతారు. కాబట్టి ఇలా శుచి శుభ్రత అలాంటివి పాటిస్తే అమ్మ సంతోష పూర్వజ బ్రహ్మయ్యను వానికి పూర్వమే అమ్మ ఉన్నది. సో కామయత బహుశ్యాం ప్రజాయ స్ఫురణ కలుగుటతోడనే గుణత్రయ సామరస్య రూపమున అవ్యక్త స్వరూపిణియకు మూల ప్రకృతి ఇచ్ఛాశక్తి స్వరూపమున పరమేశ్వర ఎదుట ఆవిర్భవించు. ఆవిడ అనుకుంటే ఎవరైనా వస్తారు. కాన నామరూప ప్రపంచమునకంతకు పరమేశ్వరి ముందే ఉన్నది. కాబట్టి పూర్వజ అహమస్య ప్రథమజా అని చెప్పింది. ఆవిడ లేనిది ఇది ఎక్కడ జరుగుతుంది? ముందు ఉండాలి కదండి. మార్గదర్శనం చేసేవాడు వెనుకుంటాడా ముందుంటాడు. ఏదైనా పని చేయాలంటే చేసేవాడు ఉండాలి కదా, చేసేవాడు లేకుండా ఈ పని ఎలా అవుతుంది? మెషిన్ అయినా ఆ మెషిన్ ఆన్ చేసేవాడు ఒకడు ఉండాలి కదా. కాబట్టి అన్నిటికన్నా ముందు ఆవిడే ఉంది అది చెప్పారు. త్రిపురాంబిక మహా త్రికోణ చక్రమునకు అధిష్టాన దేవతా స్వరూపిణి.
పిండాండమున స్థూల సూక్ష్మ కారణముల నుండి త్రిపురములకు ఆవిడే ప్రభ్వి. అంటే ఎక్కడ చూసినా మూడు మూడుగా ఉన్నదంతా ఆవిడే తప్ప ఇంకోటి కాదు, అంతా అసలు ఆవిడే. కానీ ఒక ముఖ్య స్థానాలు చెప్తున్నారు. స్థూల సూక్ష్మ కారణ దేహాలు మీ దేహంలో ఉన్నాయి, దేహం కూడా ఆవిడే అని చెప్పడానికి. ఈ దేహత్రయము అంటే ఈ పురమునకు కలిగిన జీవునకు జనని, తనకును సర్వ ప్రపంచమునకు గోచరించున్నది. సర్వ వ్యవహారములు నిర్వహించాలంటే ఈవిడే ఆధారం. ఇది స్థూల శరీరం. కాబట్టి ఇక్కడ బాహ్య వ్యవహారం, సర్వ వ్యవహారాలు చేయాలన్నప్పుడు స్థూల శరీరం కావాలి. స్థూల శరీరం లేకుండా మీరేం చేయలేరు కదా, కేవలం ఆలోచనలతో పని అవ్వదు కదా. కాబట్టి ఇది స్థూల శరీరం. స్వప్నమేందలి వ్యవహారం అంతయు అనుభవించున్నది. స్థూల దేహము కన్నను బలీయమైనది, అధిక వ్యాప్తి గలది. అంటే ఈ స్థూల దేహం ఉన్నప్పుడే స్వప్నాలు, ఈ దేహం లేకపోతే స్వప్నం వస్తుందా? ఈ దేహానికన్నా బలీయమైనది, అధిక వ్యాప్తి కలది. పూర్వాపర జన్మల నశింపక ఆయా జన్మల యందలి మంచి చెడులు గల ప్రవర్తనల సంస్కారమునకు అనుగుణముగా మార్చు ఉండేది. బుద్ధి ఎట్టి సూక్ష్మ దేహ భ్రాంతియుతమైనట్టి స్థూల దేహము కలుగుచుంటున్న ఇదే సూక్ష్మ. మీ బుద్ధి అండి, వేరే ఏం లేదు, ఇంత పొడుగు చెప్పారు. అంటే ఈ మనకు మొన్న నిన్న అంత శుభవాసనలు పూర్వజన్మను అనుసరించి ఉంటాయి అన్నారు. కొన్ని కొన్ని ఇప్పుడు మీరు తెచ్చుకునేది, అంటే మీ ప్రవర్తన మీ యొక్క బుద్ధి అనుసారం. అంటే ఈ బుద్ధి బలీయంగా ఉంది కొన్ని విషయాల్లో, అంటే అది పూర్వజన్మ వాసన కింద చెప్పారు. అశుభ వాసన, మంచి వాసన అయినా చెడు వాసన అయినా బలీయంగా ఉన్నప్పుడు అది కొంత పూర్వజన్మది అన్నారు. ఎందుకంటే పరమేశ్వరుడు చెప్పాడు కదా, నువ్వు అంత్యకాలంలో ఏది స్మరిస్తూ ఉంటావో మరుజన్మ అలాగే వస్తుంది అన్నాడు. ఆ కుక్క పిల్లి జన్మలైనా అంతే కదా. ధనం అన్నాడు కాబట్టి పావుగా పుట్టాడు, అవన్నీ విన్నా కదా. అవన్నీ అబద్ధాలా? అబద్ధాలు అనుకుంటే ఇంకా మీరు సాధనే చేయలేదు. అంటే సూక్ష్మ శరీరము చాలా, అంటే ఈ స్థూలానికన్నా స్థూలంలో మీరు కొన్ని మాత్రమే చేయగలరు. శరీరం అన్నిటికీ సహకరించదు. సూక్ష్మంలో ఎన్నైనా చేయగలరు. అందుకని సూక్ష్మ శరీరం. సూక్ష్మదేహము కన్నను గొప్పది, కారణమైనది ఒకట. అంటే ఈ స్థూలానికి సూక్ష్మానికి కారణమైన ఇంకొకటి కారణ శరీరం. ఎక్కువ వ్యాప్తి కలదై అవ్యక్తమును అవిద్య అని చెప్పబడినది కారణ దేహం. అది లేనిదే మీకు ఈ జన్మ లేదు, అవిద్య లేనిదే. అంటే ఆ పూర్వ జన్మలో నిజంగా ధర్మాచరణ చేసి మంచి ఉపాసన చేస్తే అసలు జన్మ ఎందుకు వస్తుంది? అప్పుడు చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది. కారణం అది. కాబట్టి ఈ కారణ దేహము అంతటా వ్యాపించిందంటే ముందు జన్మ నుంచి నిన్ను ఫాలో అవుతుంది. జన్మల నుంచి, ఒట్టి జన్మే కాదు, ముందు జన్మల నుంచి నిన్ను ఫాలో అయ్యేదే కారణ దేహం. కాబట్టి ఈ కారణం వల్ల ఈ జన్మ లభించింది, అంటే ఈ మానవ దేహం లభించింది. కాబట్టి ఈ మానవ జన్మని కనుక మీరు ఇప్పుడు సార్థకం చేసుకుంటే ఇక మరలా జన్మ అనేది లేకుండా ఉంటుంది. కారణం లేదు కాబట్టి జన్మ లేదు, అవిద్య కాబట్టి కారణదేహం. ఈ మూడు దేహములకు ఆవిడే ఏలిక, అంటే రాజు ఆవిడే, ప్రభ్వి. కాబట్టి ఆవిడ త్రిపురాంబిక. అందరిలో ఉండేవి ఈ మూడు దేహాలు. కారణం లేని ఏదైనా చేస్తారా మీరు? బాహ్యంలో చూసినా సరే ప్రతిదానికి ఒక కారణం, సమర్థింపులు ఉంటాయి కదా. దానికి మీరు చేసిన పనులకి మీరే కదా. అలాగే మీలో ఉన్న ఈ మూడిటికి అమ్మే అసలే ఆ కారణం. అంటే మీరు ఎన్ని పనులు చేసినా, మీరు మర్చిపోయినా ఆవిడే మర్చిపోదు. దానికి అనుగుణమైన జన్మలే మీకు ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు ఆవిడే. సరే, శ్రీచక్రం గురించి చెప్పారా? సృష్టి, స్థితి, సంహారాలు కూడా చేస్తుంది కాబట్టి అవి కూడా ఆవిడే. కాబట్టి త్రిపురాంబిక. ముదం ధావయతీతి బుధ. సంతోషాన్ని ఇచ్చేవాళ్లే మంచివాళ్ళు అని చెప్పారు. సంతోషమును కూర్చున్నదొకట ముద్ర అనబడు. ముద్ర పలు రకాలు, అందు 10 ముఖ్యములు. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వ ఖేచరి, సర్వ బీజ, సర్వయోని, సర్వ త్రిఖండ అనే ఏవో ముద్రలు ఉన్నాయట. దశం
అంటే 10 రకాలు. ఈ యొక్క అంటే శ్రీచక్రంలో ముద్రలు అలాంటివన్నీ ఉన్నాయి. మామూలుగా ఆరాధనలో ముద్రలు లేవు. ఈ ముద్రలన్నీ అంటే ఆ ఏ పూజ చేస్తున్నారో ఆ విధంగా చేస్తే ఆవిడకి ఇష్టం అండి. అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇష్టం ఉండదు. అందుకని కుంకుమ పూజ చేస్తున్నారు అనుకోండి, కుంకుమ పూజ కూడా చక్కగా మధ్య వేలితో కొంచెం కొంచెం ఇలా తీసేసి అలా వేసేసి అలా చేయకు. అంటే పద్ధతి ప్రకారం చేస్తే ఆవిడకి ఇష్టం. ఒక విధి విధానం ఉంటుంది ఆవిడని ఆరాధించటంలో. ఆ విధంగా ఆరాధిస్తేనే ఆవిడ సంతోషం. శ్రేష్టమైన కుంకుమ తీసుకొచ్చుకోవాలి. అలా కాకుండా చమకది ఏదో ఒకట్లే అలా తేడా. అంటే నీ బుద్ధి తెలుస్తోంది కదా, అప్పుడు నువ్వు బస్తాడు కుంకుమతో చేసినా నీకేం ఫలితం లేదు. అక్కడ అసలు అమ్మ ఉంటే కదా నీకు ఏమన్నా అనుగ్రహించడానికి. ఎందుకంటే ఎప్పుడైతే నీ బుద్ధి లోభత్వం పొందిందో అమ్మ అక్కడ లేదు. అంటే ఒక నీ కోరికని పక్కన పెట్టండి కాసేపు. ఒక ఉన్నతమైన వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు ఆవిడ మహారాజ్ఞి. రాణిగారికి తీసుకెళ్ళి ఎలాంటివి ఇవ్వాలండి? ఉన్నవాడు లేనివాడు కూడా తనకు లభించినంతలో మంచిదే తీసుకెళ్తాడు. మరి ఆవిడ మహారాజ్ఞి, మరి ఆవిడకి ఎలాంటివి సమర్పించాలి? అక్కడ లోభత్వం పొందితే రాజుగారు సంతోషిస్తారా? సంతోషించరు, అవతల బారేస్తారు. ఎప్పుడైనా అంతే కదండి. అవతల అంటే మంచివైతే ఉంచుకుంటారు, అక్కర్లేనివి కాబట్టి అమ్మ ఆ ప్రీతి గలది అంటే అర్థము ఎలా చెయ్యాలో ఆరాధన అలా చేస్తే సంతోషిస్తుంది. ఆవిడకి ఇష్టం అలా చేస్తే. మీకేనా అంతే కదా, మీకు నచ్చింది ఇస్తే సంతోషిస్తారా, ఏదో ఒకటి ఇస్తే సంతోషిస్తారా? ఏదైనా అంతే కదా. ఇంట్లో ప్రతి పనిలో ఇష్టమే చూస్తారు మీరు, అంతేగాని వేరే చూస్తారా? అందుకని అమ్మను కూడా విధి విధానంగా ఎలా పూజించాలి అలా పూజిస్తే ఆవిడకి సంతోషం. ఆవిడ యొక్క 5 వేళ్ళు పంచభూత స్వరూపం. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశ. ఈ యొక్క 10 నుంచే విష్ణువు యొక్క దశావతారాలు వచ్చాయని కూడా చెప్పబడుతుంది. అమ్మ యొక్క 10 ఈ అంగుళీయకముల చేత ఒక్కొక్క అవతారము ఒక్కొక్క దీని నుంచి వచ్చాయి. ఇలా ఎన్నో రహస్యాలు. ఆవిడకి రూపం ఎక్కడుంది? రూపం లేదు. మీకోసం రూపం తీసుకుని వచ్చింది ఆవిడ. కాబట్టి రూపంలో అంటే ఆ యొక్క మీ దేహము ఆవిడ దేహం ఒకటే అని ఎప్పుడూ భావించకండి. ఆ దేహము అత్యంత రహస్యమైనది, పవిత్రమైనది, శక్తివంతమైనది. ఏది వృధాగా లేదు ఆవిడలో. ఆవిడ బొట్టేమిటో తెలుసు మీకు, ఆవిడ కళ్ళేమిటో తెలుసు. సర్వము ఈ సృష్టికి ఉపయోగపడేవే తప్ప తన కోసం అంటే తన అందంగా ఉండడానికి ఏర్పరచుకున్నవి కాదు. అందుకని ఆరాధన కూడా అలాగే ఉండాలి కదా, ఆ స్థాయిలోనే ఉండాలి. మా స్థాయిలో అంటే అసలు మీ స్థాయి లేని స్థాయి. లోభత్వం పొందవచ్చా? లోభత్వం పొందే స్థాయి కాదు కదా. అందుకని రహస్యార్థం ఎంతయో కలదు. సృష్టి అది కృత్యములు చేస్తారు. దీనిని అంతటి గురుమూలంలో తెలుసుకొని పరమేశ్వరి సన్నిధానమున చేయడం వల్ల అంటే ఆ ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే పూజ కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ఎలా ఆరాధించాలో తెలియాలి కదా. ఇంతకుముందు ఎలా చదివారండి? లలిత సహస్రనామం తెలుసు కదా. కాబట్టి గురుముఖత తెలుసుకుని ఆ సన్నిధానమున అవి ప్రదర్శించుటచే బాహ్య పూజముల కన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఎప్పుడైనా అంతే కదండి, శ్రద్ధగా చేసినప్పుడు కదా. మీరు ఏ పని చేసినా కూడా ఇదిగా ఉంటుంది. శ్రద్ధగా చేయకపోతే ఎలా జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఏదైనా అంతే, శ్రద్ధగా అంటే ఇష్టముగా చేస్తేనే ఆ పని సవ్యంగా జరుగుతుంది. ఎంత అలవాటు చొప్పున చేసినా ఏదో కొంచెం తేడా జరగవచ్చు కదా. కాబట్టి బాహ్య పూజనమున కన్నా ఇవి అంటే మనస్సు లయమైనప్పుడు జరిగే పూజకి అత్యంత ఫలవంతం అవుతుంది. ఫలితం అదే కదా. అంటే అర్థం ఏంటి? ఆ మనసులో మీరు ఆ లోభాలు ఇంకోటేవో పెట్టుకుంటే బాహ్య పూజ ఎంత చేస్తే మటుకు ఏం లాభం అండి? ఆడంబరం ఎప్పుడు ఉండరా. నీవు ఏది చేస్తున్నావు? వాళ్ళ కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా? వాళ్ళ కోసం చేసినప్పుడు ఆడంబరం ఉంటే నీకు ఫలితం ఎలా వస్తుంది? ఏమీ రాదు. నువ్వు సాధన చేస్తున్నావు, అందుకే
ఇలా తిప్పుతారు కొంతమంది. ఇట్లా ఏమిటది అందరు చూడాలా? అందుకో ఇలా అసలు దాచుకుని చేస్తారు. ఎందుకు 10 మందికి నువ్వు చేసేది తెలియాలి. 10 మందికి తెలిస్తే నీ ఫలితం కూడా 10 మందికి పోతుందంటే గోవింద. కాబట్టి ఎలా చేయాలో తెలుసుకుని అలా చేస్తే ఆ ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా అమ్మ యొక్క ఆరాధన చెయ్యాలి. కాబట్టి అమ్మ యొక్క ఆరాధన తెలుసుకుని ముద్రలతో ఇప్పుడు మీకేం పని లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే అది శ్రీ విద్య ఉపాసన చేసే వారికి మాత్రమే, వారికే ముద్రలతో అవసరం తప్ప వేరే వాళ్ళకి అక్కర్లేదు. సంధ్యావందనంలో కూడా దాన్ని బట్టి ఉంటాయి. అన్ని ముద్రలు రోజు వేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి అమ్మ ఆరాధనని మనసు నిర్మలంగా పెట్టుకుని చేయండి. అప్పుడు ఆ పూజ ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని మీది రకరకాలుగా పెట్టుకుని చేస్తే ఆ పూజ ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వదు. శుభం భూయాత్.